చెప్పు నందిని. హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ కార్తిక్ నాకు ఆ చేదు నిజం చెప్పినప్పుడు, నేను తల్లిని కాలేను అని తెలిసినప్పుడు నా ప్రపంచం చీకటైపోయింది. మీకు ఒక వారసుని ఇవ్వలేకపోయానన్న అపరాధ భావం నన్ను ప్రతిక్షణం దహించి వేసింది. కానీ ఈరోజు ఆమె మాట ఆపింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి అపరాధ భావం లేదు. ఒక అంతులేని ఆనందం, తృప్తి మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు ఈ 100 మంది పిల్లల్ని చూస్తుంటే నాకు ఆ లోటు తీరిపోయినట్టు అనిపిస్తుంది. నేను ఒక బిడ్డకు తల్లిని కాలేకపోవచ్చు, కానీ ఈరోజు నన్ను టీచర్ అమ్మ అని పిలిచే ఈ 100 మంది పిల్లలకు నేను తల్లినయ్యాను. వాళ్ళ భవిష్యత్తుకు నేను బాధ్యత వహించబోతున్నాను. నాకిక ఎలాంటి దిగులు లేదు. ఈ మహాభాగ్యాన్ని నాకిచ్చిన మీకు ఎలా రుణపడి ఉండాలో నాకు తెలియటం లేదు అంటూ ఆయన చెయ్యి తీసుకొని తన పెదవులకు అద్దుకుంది నందిని. విక్రమ్ నవ్వి, రుణాలు అగ్రిమెంట్లు మన మధ్య లేవు నందిని. మనకు పిల్లలు లేరన్న బాధ నాకేనాడు లేదు. నీ నవ్వు కోసం ఈ 100 మంది పిల్లల్నే కాదు, ప్రాణమొడ్డి 1000 మంది పిల్లల బాధ్యతనైనా తీసుకుంటాను. వీళ్ళందరికీ మనం అమ్మ నాన్నలు అవుదాం. ఉదయం నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు ఇక్కడికి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పు. సాయంత్రం నేను ఇక్కడికి వస్తాను. అందరం కలిసి ఆడుకుందాం. ఇదే మన భవిష్యత్తు, ఇదే మన జీవితం. ఏమంటావు అని అడిగాడు ఎంతో ఉత్సాహంగా. నందిని ఆనందంగా తల ఊపింది. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది నా దేవుడా అని ఆయన్ను గట్టిగా వాటేసుకుంది. నక్షత్రాల వెలుగులో పసిపిల్లల నవ్వుల మధ్య వాళ్ళిద్దరి ఏకాంతం ఎంతో పవిత్రంగా అనిపించింది. ఒకరి కోసం ఒకరన్నట్టుగా మారిన వాళ్ళ బంధం ఇప్పుడు సమాజానికి కూడా ఉపయోగపడేలా ఒక అందమైన పూలదండలా మారింది. ఆ రాత్రి నంది నిలయానికి తిరిగి వస్తున్నప్పుడు విక్రమ్ డ్రైవ్ చేస్తున్నాడు. కారులో ఇళయరాజా పాట సన్నగా వినిపిస్తుంది. నందిని ఆయన భుజం మీద తలపెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ నిద్రలో ఎలాంటి భయాలు, అనారోగ్యపు తలపులు లేవు. రేపటి ఉదయం ఆశ్రమంలో పిల్లలకు ఏం పాఠం చెప్పాలి అన్న ఒక తీయని ఆలోచన మాత్రమే ఉంది. రేపు వాళ్ళ మొదటి పెళ్లి రోజు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజు విక్రమ్ తన నానమ్మ చివరి కోరిక కోసం ఒక అమ్మాయిని వెతకమని తరుణ్కి చెప్పాడు. ఆ మరుసటి రోజే ఆ 5 స్టార్ హోటల్లో నందిని ముందు ఆ కఠినమైన అగ్రిమెంట్ పేపర్లు ఉంచాడు. ఆ రోజులు తలుచుకుంటే నందినికి ఇప్పుడు నవ్వొస్తుంది. బాల్కాన్లో నిలబడి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. అసలు ఆ రోజు ఆ రాక్షసుల్లాంటి విక్రమ్ గారు ఈరోజు నా కోసం ప్రాణాలిచ్చే నా భర్త ఒకరేనా అని తనలో తాను నవ్వుకుంది. అప్పుడే వెనక నుంచి వచ్చిన విక్రమ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన గడ్డాన్ని ఆ భుజం మీద ఆనించాడు. ఏంటి నా రాణిగారు ఒంటరిగా నిలబడి అలా నవ్వుకుంటున్నారు? నా గురించైనా ఆలోచిస్తున్నారు అన్నాడు ఆమె చెవి దగ్గరగా గుసగుసలాడుతూ. నందిని ఆయన చేతుల మీద తన చేతులు వేసి, మీ గురించి కాక ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నాను విక్రమ్ గారు. రేపు మన పెళ్లి రోజు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం మనం ఎలా కలిసామో, ఎలా ఒప్పందం చేసుకున్నామో గుర్తుకొచ్చింది. అప్పుడు మీరెంత భయంకరంగా ఉండేవారు తెలుసా? మిమ్మల్ని చూస్తూనే నాకు వణుకు వచ్చేది అంది అల్లరిగా. విక్రమ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని కళ్ళలోకి చూశాడు. ఆ భయంకరమైన రాక్షసుని నీ ప్రేమతో కరిగించి మనిషిని చేశావు నందిని. ఆ అగ్రిమెంట్ పేపర్లు ఏనాడు కాలి బూడిదయ్యాయి. ఇప్పుడు మన మధ్య ఉన్నది కేవలం ప్రేమ, నమ్మకం మాత్రమే. రేపు మనం మొదటి యానివర్సరీ. నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈ రోజును సెలబ్రేట్ చేస్తాను అని ఆమె నుదుటి మీద ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. నందిని ఆయన కౌగిల్లో వాలిపోయి, నాకెలాంటి సెలబ్రేషన్స్, ఖరీదైన బహుమతులు వద్దు విక్రమ్ గారు. మీరు నా పక్కన ఉంటే చాలు, అదే నాకు అతిపెద్ద పండగ అంది మురిపంగా. మరుసటి రోజు ఉదయం లేత సూర్యకిరణాలు గదిలో ప్రవేశించాయి. నందిని ఇంకా నిద్రలోనే ఉంది. విక్రమ్ అప్పటికి నిద్రలేచి స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యాడు. తన భార్య నిద్రపోతున్న తీరును ఎంత మురిపంగా చూస్తూ ఒక ట్రేలో వేడి వేడి ఫిల్టర్ కాఫీ, ఒక ఎర్రటి గులాబీ పువ్వు, చిన్న వెల్వెట్ బాక్స్ తీసుకుని ఆమె పక్కన కూర్చున్నాడు. నెమ్మదిగా ఆ మొక్క మీద పడిన ముంగులను పక్కకు తప్పిస్తూ, హ్యాపీ యానివర్సరీ మై లైఫ్
అని ఆమె చెవుల్లో మృదువుగా చెప్పాడు. నందిని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా చిరునవ్వుతో ఉన్న తన భర్తను చూడగానే ఆ ముఖం వికసించింది. వెంటనే లేచి కూర్చుని ఆయన గట్టిగా వాటేసుకుంది. హ్యాపీ యానివర్సరీ విక్రమ్ గారు అంది ఆనందంగా. విక్రమ్ ఆమెకు కాఫీ కప్ అందించి ఆ వెల్వెట్ బాక్స్ని ఓపెన్ చేశాడు. అందులో ఒక అందమైన ప్లాటినం చైను, దానికి ఒక చిన్న పెండెంట్ ఉంది. ఆ పెండెంట్ మీద విఎన్ఎన్ అని అక్షరాలు, వాటి మధ్యలో ఒక చిన్న హార్ట్ సింబల్. హార్ట్ లోపల ఒక చిన్న ఇల్లు చెక్కబడి ఉన్నాయి. అది చూడగానే నందిని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎంత బాగుందో విక్రమ్ గారు, దీంట్లో మన ప్రేమతో పాటు మన పిల్లల ఆశ్రయం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంది కళ్ళు చెమరుస్తూ ఉండగా. విక్రమ్ స్వయంగా చైన్ని ఆ మెల్లో వేశాడు. ఇది కేవలం ఒక నగ కాదు నందిని, నా ఊపిరి నీ మెల్లో ఒక చైన్లో ఎప్పటికీ నిన్ను హత్తుకొని ఉంటుందనడానికి గుర్తు. సరే, ఇక త్వరగా రెడీ అవ్వు, ఈరోజు మనం రోజంతా బయట గడుపుదాం అన్నాడు ఉత్సాహంగా. నందిని ఒక అందమైన పీచ్ రంగు పట్టుచీర కట్టుకుంది. దానికి మ్యాచింగ్గా విక్రమ్ వేసుకున్న పీచ్ కలర్ కుర్తా వాళ్ళిద్దరినీ అచ్చమైన జంటలో మార్చేసింది. ఇద్దరు కలిసి దేవుడి మందిరంలో దీపం పెట్టి కారులో బయలుదేరారు. వాళ్ళ మొదటి గమ్యం ఆశ్రయం స్కూల్. కారు క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే పిల్లలంతా చేతుల్లో రంగురంగుల పూలు పట్టుకుని 2 వరుసలో నిలబడి వాళ్ళకు స్వాగతం పలికారు. నందిని విక్రమ్ కార్ దిగ్గానే పిల్లలంతా హ్యాపీ యానివర్సరీ టీచర్ అమ్మ, హ్యాపీ యానివర్సరీ విక్రమ్ సార్ అని గట్టిగా అరుస్తూ వాళ్ళ మీద పూల వర్షం కురిపించారు. ఆ దృశ్యం చూసి నందిని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకుని పిల్లల మధ్యలోకి నడిచాడు. అక్కడున్న స్టాఫ్, మేనేజ్మెంట్ అందరు కలిసి ఒక పెద్ద కేక్ని సిద్ధం చేశారు. నందిని కేక్ కట్ చేసి మొదటి ముక్కను విక్రమ్కి తినిపించింది. విక్రమ్ ఆమెకు తినిపించి ఆ తర్వాత అక్కడున్న పిల్లలందరికీ వాళ్ళ చేతుల మీదుగానే కేక్ పంచారు. అప్పుడే ఒక 7 ఏళ్ల చిన్నారి, గతంలో అరకులోయలో నందిని దగ్గర చదువుకున్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి నందిని చేతికి ఒక డ్రాయింగ్ పేపర్ ఇచ్చింది. అందులో ఒక పెద్ద ఇల్లు, ఒక చెట్టు, 2 పెద్దవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఎంతోమంది చిన్నపిల్లలు బొమ్మలు గీసి ఉన్నాయి. ఆ పేపర్ కింద తప్పుల అక్షరాలతో మా అమ్మ నాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని రాసి ఉంది. ఆ మాట చదవగానే నందిని గుండె ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ఆ చిన్నారిని ఆ మాంతం ఎత్తుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని ఏడ్చేసింది. పిల్లలు లేరన్న బాధ నా భగవంతుడు ఇంతమంది పిల్లల ప్రేమతో తీరుస్తాడని ఆమె ఏనాడు ఊహించలేదు. విక్రమ్ కూడా ఆ పాప తల నిమిరి థ్యాంక్ యూ కన్నా, మీరెప్పటికీ మా పిల్లలే, మీ భవిష్యత్తు నా బాధ అని ఎమోషనల్ అయ్యాడు. ఆశ్రయంలో పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ కొత్త బట్టలు, బహుమతులు ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరారు. నందిని మనస్సు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఒకప్పుడు అగ్రిమెంట్ అని ముళ్ళ కిరీటంతో మొదలైన తన పెళ్లి ఈరోజు 100 మంది పిల్లల దీవెనతో ఇంత మధురంగా మారుతుందని ఆమె కల్లో కూడా అనుకోలేదు. సాయంత్రం 6 గంటలు. విక్రమ్ డ్రైవ్ చేస్తున్న కార్ సిటీ వైపు ప్రయాణిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం విక్రమ్ గారు అని అడిగింది నందిని. ఒక చిన్న పని ఉంది, నా కోసం కళ్ళు మూసుకుంటావా అంటూ ఒక సిల్క్ క్లాత్ తీసి ఆమె కళ్ళకు గంతులు కట్టాడు విక్రమ్. మళ్ళీ సర్ప్రైజా? ఈరోజు ఉదయం నుంచి మీరు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు అంది నందిని నవ్వుతూ. అరగంట తర్వాత కారు ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ముందు ఆగింది. విక్రమ్ డోర్ తీసి నందిని చేయి పట్టుకుని నెమ్మదిగా లోపలికి నడిపించాడు. లిఫ్ట్ ఎక్కి ఒక ప్రైవేట్ లాంజ్ దగ్గరకు చేరుకున్నారు. విక్రమ్ నెమ్మదిగా ఆమె కళ్ళకు ఉన్న గంతులు విప్పాడు. నందిని కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఆ ప్రదేశాన్ని చూడగానే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అది మరెక్కడో కాదు, సరిగ్గా 1 ఏడాది క్రితం విక్రమ్ ఆ ముందు ₹1,00,00,000 చెక్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకున్న అదే 5 స్టార్ హోటల్ ప్రైవేట్ లాంచ్. అప్పుడు ఆ గదిలో నిశ్శబ్దం, భయం, అహంకారం రాజ్యమేలాయి. కానీ ఇప్పుడు ఆ గది పూర్తిగా మారిపోయింది. చుట్టూ వందలాది ఎర్రటి గులాబీలు, క్యాండిల్స్ వెలుగుతున్నాయి. గోడల నిండా ఈ ఏడాది కాలంలో వాళ్ళిద్దరు కలిసి దిగిన మధురమైన ఫోటోలు, ఆశ్రయంలో పిల్లలతో దిగిన ఫోటోలు వేలాడుతున్నాయి. మధ్యలో వాళ్ళ కోసం ఒక అందమైన డిన్నర్ టేబుల్ సిద్ధంగా ఉంది.
ఆ వాతావరణాన్ని, ఆ గదిని చూసి నందిని మనసులో ఒక రకమైన భావోద్వేగం ముంచుకొచ్చింది. విక్రమ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. విక్రమ్ ఆమె 2 చేతులు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ ఎంతో ఆదరతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నందిని, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు, ఇదే గదిలో నేను ఒక వ్యాపారిగా, ఒక అహంకారిగా నీ ముందు నిలబడ్డాను. నా నానమ్మ చివరి కోరిక కోసం నీ ఉనికిని, నీ శరీరాన్ని ఒక అగ్రిమెంట్తో కొనుక్కోవాలనుకున్నాను. ఆ రోజు ఈ గదిలో నీ కళ్ళల్లో ఉన్న భయం, నీ కన్నీళ్లు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజు నేను చేసిన తప్పుకు, నేను నీకు ఇచ్చిన ఆ చేదు జ్ఞాపకానికి నాకు నేను వేసుకున్న శిక్ష ఈనాటి సర్ప్రైజ్. విక్రమ్ గొంతు వణికింది. ఏ గదిలో అయితే నిన్ను ఒక అగ్రిమెంట్తో భయపెట్టాను, అదే గదిలో ఈరోజు నా సర్వస్వాన్ని నీ పాదాల దగ్గర పెట్టి ఇలాంటి షరతులు లేని నా స్వచ్ఛమైన ప్రేమను నీకు బహుమతిగా ఇవ్వాలని ఈ ఏర్పాట్లు చేశాను. మన పెళ్లికి మొదట పడిన పునాది ఆ ఒప్పందం అనే పీడకల కాదు. ఈరోజు మన గులాబీల సాక్షిగా, ఈ వెలుగుల సాక్షిగా నేను నీకు ఇస్తున్న కొత్త ప్రమాణమే మన అసలైన బంధానికి పునాది అని అన్నాడు. నందిని కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఆయన తన మనసులోని చిన్న గాయాన్ని కూడా ఎంత సున్నితంగా మాన్పుతున్నాడో అర్థమైంది. ఒక చేదు జ్ఞాపకాన్ని అత్యంత మధురమైన జ్ఞాపకంగా మార్చేందుకు ఆయన పడ్డ తపన ఆమెను అమితంగా కదిలించింది. విక్రమ్ గారు, ఆ అగ్రిమెంట్ లేకపోతే మీరు నాకు దొరికేవారు కాదు. ఆ ఒప్పందమే నన్ను మీ జీవితంలోకి తెచ్చింది. నేను ఆ రోజున ఎప్పుడూ ఒక పీడకలగా అనుకోలేదు. నా అదృష్టానికి తొలి మెట్టుగా అనుకుంటాను అంటూ ఏడుస్తూనే ఆయన్ను గట్టిగా వాటేసుకుంది. విక్రమ్ ఆమె కన్నీళ్లను తన చేతివేళ్లతో తుడిచి ఆమెను డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. వాళ్ళ కోసం సిద్ధంగా ఉన్న ఎంతో రుచికరమైన విందును ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఆస్వాదించారు. డిన్నర్ పూర్తయ్యాక విక్రమ్ ఒక షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో పోసాడు. ఓ గ్లాసు నందినికిచ్చి తను ఒక గ్లాసు పట్టుకుని ఆ ముందు నిలబడ్డాడు. చీర్స్ టు అవర్ బ్యూటిఫుల్ లైఫ్ నందిని అంటూ గ్లాసులు టచ్ చేశారు. ఆ తర్వాత విక్రమ్ తన జేబులోంచి మరొక చిన్న బాక్స్ తీశాడు. అందులో ఒక అద్భుతమైన డైమండ్ రింగ్ ఉంది. అతను ఏమాత్రం సంకోచించకుండా ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నందిని ఆశ్చర్యంతో నోరు మూసుకుంది. విక్రమ్ గారు, ఏంటిది? లేవండి అంది కంగారుగా. విక్రమ్ నవ్వుతూ, ప్లీజ్ నన్ను ఆపకు నందిని. ఈరోజు ఈ గదిలో నేను నీ ముందు ఒక బాస్లాగా ఆర్డర్ వేశాను. కానీ ఈరోజు ఒక ప్రేమికుల్లా, ఒక భర్తగా అడుగుతున్నాను. ఇన్నాళ్ళు మనం భార్యాభర్తలుగా కలిసి ఉన్నా నేనెప్పుడూ అఫీషియల్గా నీకు ప్రపోజ్ చేయలేదు. నందిని, నా రాతి గుండెలో ప్రేమను పుట్టించిన దేవతవు నువ్వు. నా కలలకు ప్రాణం పోసిన తల్లివి నువ్వు. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి అడుగుల జీవితాంతం తోడుగా ఉంటావా? ఇలాంటి అగ్రిమెంట్లు, షరతులు లేని ఒక స్వచ్ఛమైన బంధంలో నాతో 100 ఏళ్ళు నడుస్తావా? విల్ యూ మ్యారీ మీ ఆల్ ఓవర్ అగైన్ ఇన్ మై హార్ట్ అని అడిగాడు కళ్ళల్లో అంతులేని ప్రేమను నింపుకొని. నందిని ఆనంద బాష్పాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆమె నోటి నుంచి మాటలు రావటం లేదు. కేవలం తల ఊపుతో సంతోషాన్ని వ్యక్తపరిచింది. విక్రమ్ ఆ ఉంగరాన్ని ఆమె కుడి చేతి ఉంగరం వేలికి తొడిగాడు. ఆ తర్వాత నెమ్మదిగా లేచి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. లాంజ్లోని లైట్లు నెమ్మదిగా డిమ్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్లో ఎంతో రొమాంటిక్గా వయోలిన్ మ్యూజిక్ ప్లే అవుతుంది. నందిని తన 2 చేతులను ఆయన మెడ చుట్టూ వేసి ఆయన గుండెల మీద తల ఆనించింది. మీరు అడగాలే కానీ 100 ఏళ్ళు కాదు, 100 జన్మలైనా మీ భార్యగానే పుట్టాలని ఆ దేవుని కోరుకుంటాను విక్రమ్ గారు అంది ఆయన చెవిలో. విక్రమ్ ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా వంగి ఆమె పెదవుల మీద తన పెదవులను ఉంచాడు. ఆ ముద్దులో ఒకప్పటి కోపం, అహంకారం, భయం ఏవి లేవు. అందులో కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రాణపదమైన ప్రేమ, గౌరవం, ఒకరినొకరు శాశ్వతంగా సొంతం చేసుకున్నామన్న ఒక అద్భుతమైన తృప్తి మాత్రమే ఉన్నాయి. ఆ ఉద్వేగభరితమైన కలయిక వాళ్ళ మొదటి పెళ్లి రోజును జీవితకాలపు మధుర జ్ఞాపకంగా మార్చేసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.